సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడం, అవసరాలను అవసరాలుగా అవసరాన్ని ఆదాయంగా మలుచుకోవడం. ఇది భారతీయుడికి చేతనైనటువంటి తెలివితేట. ఇంట్లో కూర్చున్నటువంటి వృద్ధుడు, లేకపోతే మధ్య వయస్కుడు, లేదా ఈవెన్ యుక్త వయస్కుడైనా సరే వెళ్ళి ఆ హోటల్ దాకా ఏం వెళ్ళొస్తాం, ఎవరిని తెచ్చి పెడితే బాగుండు అని పక్కనోళ్ళు ఎవరైనా వెళ్తుంటే, రాము సోము వెళ్తున్నావు కదా నువ్వు, కొంచెం మాకు కూడా తెచ్చి పెడతావా, కూరగాయల బండి దాకా వెళ్తున్నావు, ఇదే కూరగాయల మార్కెట్కి వెళ్తున్నావు కదా, కొంచెం మాకు కూరలు తెచ్చి పెడతావు, మాకు టిఫిన్ తెచ్చి పెడతావు, ఇట్లాంటి స్టేజీ నుంచి యాప్ నొక్కితే రూపాయి ఎక్కువైనా సరే ఇంటికి తెచ్చి పెడితే బెటర్ అన్నటువంటి రూటు. అట్లాగే ఇప్పుడు ర్యాపిడోలు వీటి ద్వారా తిరుగుతున్నటువంటి చూస్తున్నాం. ఇప్పుడు అయోధ్యలో ఇట్లా బాగా వినియోగించుకుంటున్నారు. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆడపిల్లలు కూడా 2 వీలర్స్ వీటిని మెయింటైన్ చేస్తున్నారు. రాత్రి పొట్ల కూడా తిరుగుతున్నారు. కానీ అక్కడ ఎలాంటి భయము లేదని చెప్తున్నారు. ఏ భయము లేదు. వచ్చే వాళ్ళందరూ రాముడి మీద నమ్మకంతో వస్తారు, దేవుడి మీద నమ్మకంతో వస్తారు. ఆడపిల్లలని మమ్మల్ని ఎవరు కూడా వేరేగా ప్రవర్తించటం లేదు అని చెప్తున్నారు. తాజాగా కొన్ని ఇంటర్వ్యూస్ అవి వైరల్ అవుతున్నాయి.